రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో భూమి అన్నది ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో దానికి ఖచ్చితంగా అంటే ఉన్న భూమిని కాపాడుకునే ప్రయత్నము చాలా మంది చేస్తుంటే చెరువుల్ని కబ్జా చేసైనా పర్లేదు చేస్తాము అనే విధంగా కన్స్ట్రక్షన్స్ జరిగి అది ఏ హయాంలో జరిగిందనేది పక్కన పెట్టింది. ఎందుకంటే ఉప్పల్ లాంటి ప్రాంతంలో మనం చూసాం వర్షాలు వస్తే ఆల్మోస్ట్ అది చిన్నపాటి సముద్రం లాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీ మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళకి సహాయక చర్యలు ఇవ్వాలన్నా సరే బోట్లలో పోయే పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం ఈ చెరువుల కబ్జాలకు సంబంధించి ఏ హయాంలో మొదలైంది, లేకపోతే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత నిజంగానే వాటిని కాపాడే అవకాశం ఉందన్న అనుమానం వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు దీన్ని? అందరికి నమస్తే అండి. నాతో పాటు డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ విషయంలో సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రజలకు న్యాయం చేయడానికి హైడ్రా వచ్చిందా, లేకుంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు పార్టీ పోయింది, పార్టీ వచ్చింది, ఇంకో పార్టీ పోయింది, ఇంకో పార్టీ వచ్చింది అంటే వీళ్ళకు పర్సనల్ గా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకునేది ఉండే. కానీ అలాంటి చర్యలు లేకుండా ఒక హైడ్రా లాంటి ఒక కమిషన్ తీసుకొచ్చి దాన్ని బేర్ చేసుకొని మరి ఈ నాయకుల మీద దండయాత్ర చేస్తే చేయని, కానీ సామాన్య ప్రజలు, సామాన్య పబ్లిక్ ప్రజలు ఒక్కొక్క రూపాయి పోగు చేసి చీటీలు వేసి జమ చేసుకొని దొంగ వెంచర్లు వేసి పాత ప్రభుత్వాలు ఇచ్చిన వెంచర్ల పర్మిషన్లు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అధికారులు గాని ఇచ్చిన పర్మిషన్లు లేని అనధికారికంగా లేదా డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చిన ప్లాట్లు వెలిసిన వల్ల సాధారణ మానవులు కొన్నరది. ఆ ప్రజలు ఈ రోజు దీని వల్ల ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భయభ్రాంతులు గురవుతున్నారు ఇప్పుడున్న ప్రజలు. ఈ కమిషన్ వల్ల దీని వల్ల సామాన్యులకు ఏం జరగొద్దని మా యొక్క ఉద్దేశం అండి. సామాన్యులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీ పర్సనల్ వ్యక్తిగత కక్షలు ఏమంటే మీరు చూసుకోండి, కానీ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని మా యొక్క ఉద్దేశం సార్. రైట్. సంజయ్ రెడ్డి గారు, హైడ్రా ఉద్దేశం మంచిదే, పెట్టిన వ్యక్తి కూడా చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే కమిషనర్ పెట్టిన రంగనాథ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా డైనమిక్ ఆఫీసర్ అని. కానీ ఆయన ద్వారా ఇక్కడ మీరు నిజాయితీగా పనిచేయిస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపులకు ఆయన్ని కేంద్ర బిందువుగా మార్చి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బీజేపీ శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారము వాడికి పర్మిషన్లు గత ప్రభుత్వంలో వచ్చాయి, దాన్ని బేస్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. చాలా మంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు వాటిలో కన్స్ట్రక్షన్లో కొనే ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే వాటిలో భాగస్వామి లేని పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి కూల్చివేతలు మొదలు పెడితే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. మరి దాని వైపు కూడా ఏదో ఒక సొల్యూషన్ వైపు మీరు చూడాలి కదా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు మీరు? కక్ష సాధింపా లేకపోతే నిజంగానే చెరువుల్ని కబ్జా నుంచి కాపాడే ప్రయత్నమేనా?